మనం ధ్యానం చేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే ట్రస్ట్ వర్ది లైఫ్. ఇంగ్లీష్ వచ్చితే గనక జాగ్రత్తగా ఈ మాట వినండి. ట్రస్ట్ వర్ది లైఫ్ ఫర్ సక్సెస్ ఫర్ ఫ్రూట్ఫుల్, ఫర్ సక్సెస్ అండ్ ఫర్ ఫ్రూట్ఫుల్. తెలుగులో చెప్తాను, నమ్మకమైన నమ్మదగిన జీవితం, దేవుడు కోరుకుంటున్న జీవితం, గెలవడానికి ఫలభరితంగా ఉండడానికి. చెప్పండి, గెలవడానికి ఫలభరితంగా ఉండడానికి. మరొకసారి, నమ్మకమైన నమ్మదగిన జీవితం, గెలవడానికి, చెప్పాలి, ఫలించడానికి లేదా ఫలభరితంగా ఉండడానికి. నమ్మకమైన జీవితం దేవుడు కోరుకుంటున్న జీవితం, ట్రస్ట్ వర్ది లైఫ్. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు చాలామంది జీవితాల్లో వారు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నారు, ఉన్నతమైన జీవితాన్ని ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఉన్నతమైన జీవితం కోసం పైరూపాన్ని మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు దేనిని మార్చాలో, దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద మాత్రం దృష్టి పెట్టనే, గట్టిగా చెప్పాలి, పెట్టట్లేదు. మీకు తెలుసా, మనిషి యొక్క కన్ను ఎప్పుడు కూడా, వినండి జాగ్రత్తగా, మనిషి నేత్రం ఎప్పుడు కూడా, మన ఐసైట్ ఎప్పుడు కూడా చాలా పరిపూర్ణమైన, ఆకర్షించే, లేకపోతే చాలా కాంతివంతమైన వాటిని మాత్రమే కోరుకుంటాయి. జాగ్రత్తగా మరొకసారి, మనిషి ఐసైట్ ఎప్పుడు కూడా, అంటే మన యొక్క కళ్ళు ఎప్పుడు కూడా కాంతివంతమైన, ఆకర్షణీయమైన వాటిని మాత్రమే కోరుకుంటాయి. అది ఆరోగ్యకరమైనదా, అది క్షేమకరమైనదా, అందులో విలువ ఉందా లేదా అనేది ఎప్పుడు పెద్దగా పట్టించుకో మన కళ్ళు. అందుకోసమే పరిశుద్ధ లేఖనం అంటది ఏమని తెలిసే, నేత్రాశ శరీరాశ జీవపుడంబము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. నేత్రము ఎప్పుడు ఆశపడుతూ ఉంటుంది, ఆశ కలిగి ఎప్పుడు కూడా గిల్టర్ అంటే మెరిసే వాటిని కోరుకుంటూ ఉంటుంది. ఈ మధ్యన మీరు గమనించారో లేదో, హైదరాబాద్లో ఒక పెద్ద ఈ యొక్క తనిఖీ చేసేవారు ఫ్రూట్ మార్కెట్స్ మీద దాడులు చేస్తున్నారు. వారు తనిఖీ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, పబ్లిక్గా ఏం చేస్తున్నారు తెలుసా, వారు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. పోలీస్ అధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇక ఆహార భద్రత అధికారులు ప్రతి చోటకు వెళ్ళి ఆ తనిఖీ చేసి ఏం చేస్తున్నారు తెలుసా, వారే డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు ఎవరిని, ప్రజల్ని. ఏమనంటే, మీరు తినే మామిడి పండ్ల విషయంలో జాగ్రత్త. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నవన్నీ కూడా చాలా కంటామినేట్ అయిపోయి, చాలా విషపూరితమైన రసాయనాలు వాడబడి, చాలా అద్భుతమైన అందంగా పసుపు కలర్లో ఇంత కూడా మచ్చ లేకుండా మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. కానీ దీన్ని తిన్నారా, పిల్లలకు పెట్టారా, ఖచ్చితంగా క్యాన్సర్ రావడమో లేదా ఏదైనా భయంకరమైన వ్యాధి ఇచ్చి మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, వాడడానికి మించి ఏం చేస్తున్నారు తెలుసా, రసాయనాలు వాడి వాటిని కంటికి చక్కగా అర్థంగా, లేకపోతే ఆకర్షణవంతంగా వాటిని మార్చేస్తున్నారు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ప్రతి ఒక్కరూ ఏవి కొంటారు వెళ్ళి అని అంటే, పెద్దగా ఆకర్షణీయంగా కనపడిన వాటి మీద ఎవరో దృష్టి పెట్టరు. ఏది మచ్చ లేకుండా ఉంటుందో, ఏది డాగు లేకుండా ఉంటుందో, ఏది ఆకర్షణీయంగా ఉంటుందో అది మనం ఏం చేస్తాం, కొనేస్తాం. ఈరోజు చాలామంది జీవితాలు పై రూపాల మీద పెట్టినంత దృష్టి ఏం చేస్తున్నారు తెలుసా, లోన లేదా అసలు విషయాల మీద పెట్టడంలో విఫలమవుతున్నారు. పరిశుద్ధ లేఖనం అంటుంది ఏమనంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అంతరంగాన్ని ఆయన చూస్తాడు అని అన్నాడు. ఇంకొక మాట అంటాడు, ఏమని తెలుసా, ఇంకా మీకు అర్థం అవడానికి బైబిల్ పరిభాషలో చెప్తున్నాడు. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని మీద లక్ష్యం ఉంచుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లక్ష్యం ఉంచడం అని అంటే జాగ్రత్తగా పరిశీలించడం, గమనించడం, జాగ్రత్తగా ఎల్లప్పుడూ దాని మీద ఒక కన్నేసి ఉంచడాన్ని ఏమంటారు, లక్ష్యం ఉంచడం అని అంటారు. దేవుడు పైరూపాన్ని కాదు చూసేది, ఆయన ఏం చూస్తాడు, అంతరంగాన్ని, లోన చూస్తాడంట. ఎందుకనంటే, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే, ఒక వ్యక్తి ఫలించాలి అని అంటే ఖచ్చితంగా అంతరంగము బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం బాగుండాలి, అంతరంగము బాగుండాలి. అంతరంగము ఎంత బాగుంటే నీ యొక్క జీవితము అంత అద్భుతంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అని అంటే, అంతరంగము బాగోక ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు, బ్రతుకును సర్వనాశనం చేసుకుంటున్నారు.
అందుకోసమే ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టవలసిన అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా అంతరంగము అనే విషయాన్ని మనం గమనించాలి. ట్రస్ట్ వర్ది లైఫ్, ఫలభరితమైన లేదా నమ్మకమైన జీవితం, నమ్మదగిన జీవితం. నమ్మదగిన జీవితము అంటే అది సక్సెస్ఫుల్గా, అది ఫలభరితంగా ఉండాలి అని అంటే ఈరోజు మనము మన జీవితాల్లో 2 పనులు మనం చేయగలిగితే ఆ యొక్క జీవితాన్ని మనం పొందుకుంటాం. మనకున్న సమయంలో ఒక 10-15 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాల లోపల నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి పెట్టండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు మనము కావలసిన భాగాల్ని చదువుదాం. పరిశుద్ధ లేఖనాన్ని జాగ్రత్తగా చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. 21వ వచనంలో కొంత భాగం, ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ప్రతి పని హృదయపూర్వకంగా అతడు జరిగించి వర్ధిల్లెను. మరొకసారి వింటున్నారా? వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారా? మళ్ళీ చదువుతాను చూడండి. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నమ్మదగిన జీవితంగా అంటే దేవుడు ఒక వ్యక్తికి విజయం ఇచ్చే జీవితంగా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే జీవితంగా నీ జీవితము ఉండాలి అని అంటే నీలో ఉండాల్సిన, నువ్వు చేయాల్సిన మొదటి విషయం ఏంటి అంటే పని చేయటములో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? పని చేయడంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలంటే పని అనే పదము నానా అర్థాలుగా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే జీవించడంలో, ఆలోచించడంలో, వింటున్నారా? పని చేయడం అనే పదానికి నానా అర్థాలు చెప్తున్నాను, అక్కడ వాడబడిన తీరు చెప్తున్నాను. పని చేయడం అంటే ఆలోచించడంలో, అలాగే జీవించడంలో, అలాగే నీ యొక్క భవిష్యత్తు విషయంలో, నీ నడక విషయంలో, నీ క్యారెక్టర్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు చేసినట్లయితే నువ్వు తప్పకుండా నీ జీవితంలో నువ్వు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఆశీర్వాదకరమైన జీవితంగా నీ జీవితాన్ని మలుచుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మానవ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు లేదా ఎగ్జాక్ట్గా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందంటే దెయ్యము అనేది ఉందని మనం నమ్మాలి. దెయ్యమును నమ్ముతున్నావంటే దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నమ్మాలి. సో దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు అని అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకం, 2 చెప్పాలి నరకం. వింటున్నారా? ఇప్పుడు నీ పరలోకం వెళ్ళాలి అని అంటే ప్రభువు నిన్నేమనుకుంటాడంటే నిన్ను జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మన జీవితం ఫలభరితంగా ఉంటే, ఎప్పుడైతే మన జీవితం ఫలభరితంగా ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడు? చెప్పాలి, ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. మీకు ఒక మాట చెప్పనా? చాలామంది ఏమనుకుంటారంటే మన శక్తి సరిపోద్ది, మన బలం సరిపోద్ది, మనం ఏమైనా చేయగలమని అనుకుంటారు. అంటారా లేదా? చాలామంది అనుకుంటారు, నాకేంటిరా, నాకేంటి అని అనుకుంటారు. మీకు ఒక మాట చెప్పినా, నాకేంటి అన్న చాలామంది అమ్మో నా వల్ల కావట్లేదు అన్నవారు చాలామందిగా ఉన్నారు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, నాకేంటి అనుకున్న వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో నాకేంటి అనుకుంటూ ఒకేసారి శ్రమ కష్టం వచ్చి మీద పడినప్పుడు అమ్మో నా వల్ల కావట్లేదన్నప్పుడు అప్పుడు వారికి ఒక శక్తి కావాలి, ఒక ఆధారం కావాలి. దాన్నే దైవశక్తి అని అంటారు. హల్లెలూయా. సో ఇప్పుడు దైవశక్తి కనుక మన మీద బాగా ప్రభావం చూపింది అనుకోండి, నెగిటివ్ ఫోర్స్ అనేది అంటే మన మీద వ్యతిరేక ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది. అందుకోసమేగా మనం ఏం చేస్తామంటే చక్కని పొలం వేస్తారు, ఆ పొలం వేసి ఆ పొలం బాగా పచ్చగా ఉందంటే దాంట్లో ఏం పెడతారు? చెప్పాలి, దిష్టి బొమ్మ ఒకటి పెడతారు. ఎందుకని అని అంటే ఈ మంచిగా పండుతున్న పంట మీద ఏం చేస్తారు? అందరూ విషపు చూపు చూస్తారని వారి కన్ను దాని మీద పడనివ్వకుండా ఏం చేస్తారు? ఏదో ఒక బొమ్మను పెట్టి ఆ యొక్క దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? సాతాన్ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఖచ్చితంగా పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనకు కావాలి ఏంటి తెలుసా? దైవశక్తి కావాలి. ఏ శక్తి కావాలి?
దైవశక్తి కావాలి. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఒక యవనస్తుడు మనకు కనపడుతున్నాడు. మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను వినండి. అతని వయసు 25 సంవత్సరాలప్పుడు. ఎంత? 25 సంవత్సరాలు. ఎట్లుంటాడు చెప్పండి? చాకులాగా ఉంటాడు కదా. ఇక్కడ యవనస్తులు కనపడుతున్నారు కొంతమంది. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఉండి కనుక మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలరా అని అన్నారు అనుకోండి, వాడు ఏమంటాడు? వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడ అద్భుతంగా ఐఫోన్ లేకపోతే ఫోన్లంట 50% వచ్చేస్తున్నాయి అంట అని అన్నారనుకోండి. 25 సంవత్సరాల వయసుడు ఏమంటాడు చెప్పాలి? లెట్స్ గో అని అంటాడు. పదా వెళదాం అని అంటాడు. ఎట్లాగా? వాడికి బండి దొరికితే చాలు, బండి ఎక్కేసి వైజాగ్ వెళ్ళిపోదాం అంటాడు. వాడికి నడుము నొప్పి వస్తుందా? చెప్పాలి. కాళ్ళు నొప్పి వస్తుందా? గట్టిగా చెప్పాలి. మరి 60 సంవత్సరాలోడు ఏమిలా ఐఫోన్ అంట ఫ్రీగా ఇస్తున్నారంట, ఈ గంటలో బయలుదేరి వెళితే వైజాగ్లో అంటే 60 సంవత్సరాలోడు మాట్లాడాలి. ఏమంటాడు? ఓరి ఏం ఫోను కానీ నా నడువు నాకు సహకరించట్లా, అస్సలు నేను కూర్చోలేను రా బాబు, నాకు ఫోను వద్దు. మాట్లాడాలి. నాకు ఏమి వద్దు. ఎందుకనంటే వయసు మీద పడిన వాడికి వయసులో ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. 25 సంవత్సరాల యవనస్తుడు, జాగ్రత్తగా వినండి, ఎందుకు చెప్పాను ఈ మాట చెప్తున్నాను. యవనస్తుడు, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే తన జీవితంలో విజయాన్ని చూశాడు, ఫలింపును చూశాడు. ఎందుకు చూశాడు, ఎలా చూశాడు చెప్తాను వినండి. నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. ఎలాగా? నమ్మకమైన జీవితం. ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? 25 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. ఎలాగా? యవ్వన కాలంలో అద్భుతమైన ఆకర్షణ ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఏదైనా అనుభవించే మంచి టాలెంట్ ఉన్నప్పుడు తన జీవితంలో తన కన్నుతో నిబంధన చేసుకున్నాడు. తన హృదయంతో ఏం చేశాడు తెలుసా? నిబంధన చేసుకున్నాడు. వాటి కంచేసుకొని తిన్నగా బ్రతికాడు. కానీ వంకర టింకరగా బ్రతకడానికి ప్రయత్నం చేయలా. మామూలు వ్యక్తులు బ్రతకడం అంటే అందులో కొంచెం అర్థం ఉంది. కానీ నేను చెప్పే వ్యక్తి హిజ్కియా అనే వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? గొప్ప రాజు అయ్యాడు 25 సంవత్సరాల వయసులో. ఒక సామ్రాజ్యానికి, ఒక రాజ్యానికి రాజు అయ్యి, రాజుకి ఏముంటారు చెప్పండి? అంటే 1,000,000 మంది వచ్చి పక్కన కూర్చుంటారు. అందమైన ఆడపిల్లలు అందరూ కూడా ఆయన వారే. రాజ్యాధికారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? అతడు తన జీవితంలో విజయం పొందుకోవడం కోసం, ఫలింపు పొందుకోవడం కోసం, క్షేమంగా బ్రతకడం కోసం అతని ఒక్కడగా దేశమా, జాగ్రత్తగా ఉంది, అతను ఒక్కడే కాదు. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అతని కుటుంబం కోసం, అలాగే అతని యొక్క రాజ్యం కోసం నిర్ణయం తీసుకున్నాడు. తన నమ్మిన కుటుంబం, తన నమ్మిన రాజ్యం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, అవి ఎప్పుడు కూడా నాశనం అయిపోకూడదు, నన్ను నమ్మిన వారు చేజాచుకోకూడదు, నా నమ్మిన వారు పాడైపోకూడదు. ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో నమ్మకంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు అనంటే ఏం చేశాడు తెలుసా? 25 సంవత్సరాల వయసులో పాపానికి దూరంగా ఉన్నాడు, చెడు అలవాట్లకు దూరంగా ఉన్నాడు, మద్యానికి దూరంగా ఉన్నాడు, ఆ రోజుల్లో ఉన్న జోదానికి దూరంగా ఉన్నాడు, ఆ రోజులో ఉన్న పాచికలకు దూరంగా ఉన్నాడు, ఆ రోజులో ఉన్న మగువులకు దూరంగా ఉన్నాడు, ఆ రోజుల్లో అలవాట్లకు దూరంగా ఉన్నాడు. అన్నిటికీ దూరంగా ఉండి ఏం చేశాడు తెలుసా? దైవాన్ని హత్తుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఏం చేశాడంట? దైవాన్ని, ఇంకో భాషలో చెప్పాలంటే దేవుణ్ణి, గట్టిగా చెప్పాలి, దేవుణ్ణి హత్తుకున్నాడు, గట్టిగా పట్టుకొని తన చూపంతా ఎలా ఉండదు తెలుసా? కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు, అలాగే తనకున్న రాజ్యములో ఉన్న ప్రజలు, ఎవ్వరికి ఏ హాని చేయలా, ఎవరిని దోచుకోలా, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోలా. తనకున్న డబ్బు, ఆస్తిని బట్టి, రాజ్యాధికారాన్ని బట్టి రాజులు పిలిచి చక్కగా రా పార్టీలు చేసుకుందాం, ఏ పార్టీకి వెళ్ళా. తన జీవితంలో ఎప్పుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడం, తన బిడ్డలు కాపాడుకోవడం, దేవుడు ఏం చెప్పాడు దాన్ని నెరవేర్చడం. ఎన్ని సంవత్సరాల వయసులో చెప్పాలి? ఎన్ని సంవత్సరాల వయసులో? 25 సంవత్సరాల వయసులో. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలి, ఒక వ్యక్తి ఫలభరితంగా ఉండాలి, బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా నమ్మదగిన వాళ్ళలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మీరు కనుక నమ్మదగిన వాళ్ళలాగా మీరు బ్రతకగలిగితే, నేను నమ్మాను, నేను ఏమైనా తనకి అప్పగించవచ్చు అనే నమ్మకాన్ని కనుక నువ్వు నీ స్నేహితుడు కలుగు చేసినా, లేకపోతే నీ యొక్క అధికారి కలుగు చేసినా, లేకపోతే నిన్ను నమ్మిన వారు కలుగు చేసినా ఏం చేస్తారు? నువ్వు ఏమడిగినా కానీ వారు ఏం చేస్తారు? నీ చేతుల్లో చెప్పాలి, పెడతారా లేదా?
నాకు నమ్మకం ఉంటుంది. ఏంటి తెలుసా, నిర్ణయం నేను చేస్తా, దేవుడిచ్చిన నిర్ణయాన్ని నేను చెప్తాను అంతే. ఇదంతా ఎవరు చేస్తారో తెలుసా, ఇదంతా ఎవరు చేస్తారో తెలుసా? ఇప్పుడు వరకు చెప్తున్నాను కదా, నేను చెప్తే యవనస్తులు ఎవరైతే నా యొక్క తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళంతా చేసుకుంటూ పోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా నమ్మకం ఏంటంటే, నేను నమ్మిన వారు నన్ను ఎప్పుడు ఏం చేయరు తెలుసా? చెప్పాలి, మోసం చేయరు. ఒక్కొక్కసారి డబ్బులు తక్కువ పెట్టినా వారు బిర్యానీ తినే చోట కూడా ఏం చేస్తారు తెలుసా? అవసరమైతే టిఫిన్ చేసైనా కానీ అక్కడ సరిపెట్టుకొని ఆ కార్యాన్ని చేయడానికి వారు ఏం చేస్తారు తెలుసా? వారు ప్రయాసపడతారు. నాకు తెలుసు వారు నాకు నమ్మకస్తులు. నీవు కూడా దేవుడికి గనక అలా నమ్మకాన్ని కలుగు చేస్తే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నమ్మి సమస్తాన్ని నీకు ఇస్తాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఏమిస్తాడు అని అంటే విజయాన్ని ఇస్తాడు. చెప్పండి ఈ మాట. ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? భవిష్యత్తు ఇస్తాడు. ఏమిస్తాడు? బ్రతుకునిస్తాడు. ఏమిస్తాడు? అందలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? అందలాన్ని ఇస్తాడు. మీకు ఒక మాట చెప్పిన, చరిత్రలో ఒక గొప్ప ఇద్దరు అద్భుతమైన వ్యక్తుల గురించి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. నమ్మితే నమ్మకంతో పని చేస్తే ఎలాగా? నమ్మి నమ్మకంతో పని చేయాలి. ఇక్కడ హిజ్కియా కూడా ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు, దేవుడు హిజ్కియాని నమ్మాడు. పని విషయంలో ఏం చేశాడంట? నమ్మకంగా ఉన్నాడు. మనం చదివాంగా, యథార్థంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ట్రస్ట్ వర్ది పీపుల్ అంటారు ఇలాంటి వాళ్ళని, నమ్మదగిన వారు. నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు కనుక అతడు చేసే ప్రతి పని కూడా మనం వాక్యం చదివాం కదా, హృదయపూర్వకంగా చేసి ఏం చేశాడంటే తెలుసా? అలా చేయడం వల్ల దేవుడు అతను ఏం చేశాడు? వర్ధిల్లింపజేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈరోజు జాగ్రత్తగా వినండి. మనం నమ్మకంగా పనిచేస్తూ వెళితే ప్రతిఫలము తప్పకుండా, అయినా చెప్పాలి, ప్రతిఫలము తప్పకుండా కష్టే పూరించాలి. కష్టే ఫలి కదా. నువ్వు సరిగా కష్టపడలేకపోయావు అనుకో, ఫలితం వస్తుందా? ఈరోజు చాలామంది సరిగా కష్టపడకుండా ఏమంటున్నారు తెలుసా? పెద్ద ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అది సాధ్యం అవుద్దా? ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే హిజ్కియా నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు నేను చెప్పే ఇద్దరు వ్యక్తులు కూడా అంతే. ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఇద్దరు కుమార్తెలు. జాగ్రత్తగా వినండి. వీరు చరిత్రను తిరగరాసిన కుమార్తెలు వారిద్దరు. దాని వెనక తన తండ్రి చేసిన ప్రయత్నం చెప్తున్నాను, వినండి. ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఇద్దరు కుమార్తెలు. ఒక ఆమె పేరు సెరీనా విలియమ్స్, రెండో ఆమె పేరు, చిన్నమ్మాయి పేరు సెలీనా విలియమ్స్, మూడో ఆమె పేరేమో, క్షమించండి, మొదటి ఆమె పేరేమో వీనస్ విలియమ్స్. చెప్పండి ఎవరు? సెరీనా విలియమ్స్ అండ్ వీనస్ విలియమ్స్. పెద్దమ్మాయి పేరు వీనస్ విలియమ్స్, రెండో అమ్మాయి పేరు సెరీనా విలియమ్స్. ఎవరు వీరు మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా ఈ పేర్లు? ఎవరంటే ప్రపంచ విజేతలు వీళ్ళిద్దరు, అక్కా చెల్లెళ్ళు. ప్రపంచ విజేతలు ఎందులో అంటే టెన్నిస్లో. ఎందులో? టెన్నిస్లో. వీళ్ళిద్దరూ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అమెరికా దేశానికి చెందిన ఈ యొక్క ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా టెన్నిస్ ప్రపంచంలో ఎరుగని వారు ఉండరు. అంత మాత్రమే కాదు, వీరు అనేక సార్లు వింబుల్డన్ గెలుచుకున్నారు. టెన్నిస్లో ఆడే ప్రతి కప్పును వాళ్ళు కొట్టారు. వీళ్ళిద్దరు కూడా కొట్టంది ఏమీ లేదు, చివరికి ఫైనల్కి వీళ్ళిద్దరే వస్తారు. ఆడినంతకాలం కూడా ఇద్దరు ఫైనల్కి వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసా? వీళ్ళిద్దరు తలపడేవాళ్ళు. ఇద్దరు తలపడి ఒకళ్ళు విన్ అయితే ఒకళ్ళు రన్నరప్గా, ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు రన్నర్గా వీళ్ళు ఆ యొక్క అద్భుతమైన కప్పులు తీసుకుంటూ ఉండేవాళ్ళు. వీరు ప్రపంచ విజేతలు. ఎవరు వీళ్ళు? చెప్పాలి, ప్రపంచ విజేతలు. జాతికి ఏంటో తెలుసా? నల్ల జాతీయులు. ఏ జాతి వీళ్ళది? మనకేమో కులాలు ఉంటాయిగా, మన ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు, మన యొక్క ప్రాంతాల్లో కులాలు ఉంటాయి. విదేశాల్లో చాలా దేశాల్లో ఏముంటాయంటే వాళ్ళకి తెల్లోళ్ళు నల్లోళ్ళు అనే తేడాలు ఉంటాయి. అక్కడ కులాలు ఉండవు, కానీ తెల్ల చర్మం నల్ల చర్మం అనే తేడాలు ఉంటాయి. ఆ దేశంలో వీళ్ళు నల్లోళ్ళు, తెల్లోళ్ళు కాదు, కొంచెం తక్కువగా చూడబడిన వాళ్ళు. కానీ తండ్రి అనుకున్నాడు ఏమనంటే వీరిద్దరిని ప్రపంచ విజేతలు చేయాలనుకున్నాడు. ఎప్పుడు తెలుసా? 7 సంవత్సరాల వయసులో. ఇద్దరికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకున్నాడు ఏమని తెలుసా? వీళ్ళిద్దరిని ప్రపంచ విజేతలు చేయాలనుకున్నాడు. వీరిద్దరు గెలవాలి, వీరిద్దరు ఫలభరితంగా ఉండాలనుకున్నాడు. అనుకున్న తరుణంగా ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు 3 గంటలకు లేచిపోయాడు తండ్రి. లేచి తను ఫ్రెష్ అప్ అయ్యి 4 గంటలకల్లా ఇద్దరు ఆడపిల్లలు లేపి 7 గంటలకి వీరిద్దరిని కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళేవాడు. తీసుకువెళ్ళి వీళ్ళిద్దరిని వామప్ చేయించి, అంటే రన్నింగ్ చేయించి, వాళ్ళకి 7 సంవత్సరాల వయసులో ర్యాకెట్లు అంటే ఆ యొక్క షటిల్ బ్యాట్లు ఉంటాయి చూసారా, ఆ బ్యాట్లు ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాడు. అలాగా వీరిని ఇంచుమించుగా 6, 6.5 ఏళ్ళ లోపల
4 గంటల నుంచి ఇంచుమించుగా 5-6:30 వరకు ప్రాక్టీస్ చేయించి మళ్ళీ అందరిలాగా ఇంటికి తీసుకొచ్చి అందరూ వెళ్ళే టైంలో స్కూల్కి పంపించేసేవాడు. అర్థమైందా? స్కూల్ డిస్టర్బ్ చేయలే, చదువు డిస్టర్బ్ చేయలే, మళ్ళీ అందరిలాగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ స్కూల్ చదువుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వర్కులు రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా? గ్రౌండ్కి తీసుకెళ్ళి మళ్ళీ రాత్రి 8-9 గంటల వరకు ప్రాక్టీస్ చేయించేవాడు. ఎంత వయసు నుంచి చెప్పాలి? చిన్న పిల్లలు వాళ్ళ యొక్క బయోగ్రఫీ చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా? వాళ్ళకి చేతులు బబ్బలు వచ్చేసి, కాళ్ళు పట్టేసి, లెగ్మెంటేషన్ అయిపోయి, అంటే గబగబ పరుగు పెడతా ఉంటే చిన్న పిల్లలకి ఒక్కొక్కసారి ఆ యొక్క కాలు వసులుపోయి ఎన్ని ఇబ్బందులు వచ్చి హాస్పిటల్లోకి కట్లు వేయించుకున్నా మళ్ళీ కట్టు తీసిన తర్వాత మళ్ళీ తండ్రి ఎంత కఠినంగా ఉండేవాడు అంటే పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండి వారిని తరబిదు చేశాడు. చేయిగా అందరేమో ఆడుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పాలి? గ్రౌండ్లో పరుగులు పెడతా ఉండేవాళ్ళు. అందరు పిక్నిక్లు వెళ్తే ఏం చేసేవాళ్ళు తెలుసా? వీళ్ళకి పిక్నిక్లు లేవు. వీళ్ళ పని ఏంటంటే వెళ్ళాలి, పట్టుకొని ఏం చేయాలి? బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఒక నిరుపేద కుటుంబం, పెద్ద ఆస్తులు ఏమి లేవు, కానీ వారు అలాగే నమ్మకంగా పనిచేసి ప్రాక్టీస్ చేయగా ఒక రోజు రానే వచ్చిందండి. ఆ రోజు వారిద్దరిని తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? సెలక్షన్స్లో కూర్చోబెడితే వారు అమెరికా తరఫున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు. వారు అమెరికాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి వారు జీవితం ప్రారంభమయ్యి వారు ఏమయ్యారు తెలుసా? ప్రపంచ విజేతలు అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు అక్క విజేతగా ఉంటే ప్రపంచానికి, ఇంకొన్ని సంవత్సరాలు చెల్లి విజేతగా ఉండేది. వారి జీవితంలో ఏ పేదరికం, ఏ బాధనైతే అనుభవించారో వారు నమ్మకంగా కష్టపడడం వల్ల జరిగిన విషయం ఏంటి తెలుసా? వారు ఊహించినటువంటి డబ్బును సంపాదించారు. వారు ఎప్పుడు కూడా ఊహించినటువంటి కార్లు కొనుక్కున్నారు. వారు ఎప్పుడు ఊహించినటువంటి ఇళ్ళు కట్టుకున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, ఉన్నతమైన ఆస్తిపాస్తులు, ఇవన్నీ చాలా అన్నట్టుగా వారు వెళుతూ ఉంటే ప్రపంచమే వారి వైపు తిరిగేటట్టుగా, విలేకరులు, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా వారి ఫోటోలు తీసుకునేటట్టుగా వారు వెనకపడేటట్టుగా మారిపోయారు. కారణం ఏంటి అని అంటే, వారు నమ్మకంగా వారి బయోగ్రఫీ చదివితే వారి జీవితంలో ఎంత కష్టపడ్డారో వారిద్దరి తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క వీనస్ విలియమ్స్ అలాగే సెరీనా విలియమ్స్ యొక్క తల్లిదండ్రులు వారిద్దరిని భక్తిలో, భయములో అంత బాగా పెంచారు. 2 చేతులైతే హల్లెలూయా. వారి యొక్క జీవితంలో ఎటువంటి చెడు అలవాట్లు కానీ వారు టీనేజ్లో అంటే యవ్వన కాలంలో వారు దారి తప్పకుండా భయములోను, భక్తిలోను, విశ్వాసంలోను ఎప్పుడైతే దేవుని మీద నమ్మకత్వంలోను పెంచారో వారు లోకంలో పడకుండా ప్రపంచాన్ని గెలిచారు.